ప్రియమైన సహోదరులకు, ఆత్మీయులకు నిజంగా నా జీవితంలో ఈరోజు అద్భుతమే జరిగింది అనుకుంటున్నాను. ఎందుకంటే 77వ రిపబ్లిక్ డే సందర్భంగా కర్నూలులో జరిగిన ఆ యొక్క కార్యక్రమం అంతట్లో నిజంగా అవార్డు కోసం దాదాపు కొన్ని సంవత్సరాల నుండి వెయిట్ చేస్తూనే ఉన్నా. అయితే ఈరోజు కూడా ఎంత గొప్ప అద్భుతం అంటే నిజంగా లిస్టులో నా పేరు లేదు. సరే ఇంకా నాకు రాదులే అని నిర్ణయించుకున్నా. అనుకొని నా పని నేను చేసుకుంటూ ఉన్నా. అయితే గౌరవ డాక్టర్ గారు వచ్చారు. వచ్చి 2-3 సార్లు పిలిచారు సార్. నన్ను ఎందుకులే మళ్ళీ సార్ని మనం ఏమన్నా అడుగుదాము. అప్పటికే వాట్సాప్ చాట్లో అవుట్సోర్సింగ్ వాళ్ళ లీడర్లతో నేను పోరాడడం జరిగింది. అయితే నా దేవుణ్ణి నేను ప్రార్థన చేసుకున్నా, యేసు ప్రభుని. సరే తండ్రి, అవార్డుతో ఏముంది, నాకు ఇచ్చిన ఉద్యోగం 20 ఏళ్ళ నుంచి నేను చేసుకుంటూ ఉన్నా. చాలని జీతంతో మరి మా తండ్రి గారు ఎక్కించిన ఉద్యోగాన్ని ఎంతో నమ్మకంతో చేసుకుంటున్నా. నాకు రాదులే అని డిసైడ్ అయ్యి మరి ఆ స్టాల్లో నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. అయితే చెప్తూనే ఉన్నారు కొన్ని సంవత్సరాల నుండి మా డాక్టరు, ఏడి గారు. అయితే వారి హృదయంలో ఏముందో మాకు తెలియదు. అయితే నేను పొద్దున్నే చాలా కోపంతో ఇంటి నుంచి వెళ్ళిపోయాను. దేవుని మీద కూడా అలిగినాను, యేసయ్య మీద. మాకు అవార్డులు రావులే ప్రభువా అని బాధపడ్డాను. అయితే దేవుడు ఆ నిమిషంలో మరి అద్భుతం ఏం జరిగిందంటే, సార్ పిలిచి మా డాక్టర్ గారు చెన్నకేశ్వర సార్ గారు, ఏమయ్యా నేను పిలిస్తే రావు అన్నాడు. అంటే ఎందుకులే సార్, మళ్ళీ నాకు రాలేదు, నా లిస్ట్లో నా పేరు కూడా లేదు, ఏదో ఒకటి అడుగుతాను, మీరు బాధపడతారు అని అంటే, ఎందుకు బాధపడుతున్నావయ్యా? పెద్ద ఆయన పర్మిషన్ తీసుకొని మరి నీ పేరు నేను రాసేసాను, రాత్రే నీ పేరు రాసేసాను, అంతకుముందే ఆ లిస్టు తయారైపోయింది అని చెప్పారు. యేసయ్యకు థ్యాంక్స్ చెప్తున్నా. యేసయ్యకు, మరి నన్ను రికమెండ్ చేసిన అధికారులకు, మా డాక్టర్ గారికి, మా ఏడీ గారికి, డీడీ గారికి, జేడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. 20 సంవత్సరాలు అయింది, ఇంకా ఏం అవార్డు వస్తుంది అని బాధపడుతున్న సమయంలో చాలాసార్లు నేను అందరూ అనుకుంటారు, మీరు కింది స్థాయి ఉద్యోగులు కదా, మీకు అవార్డులు అవసరమా అని కొందరు కామెంట్ చేశారు. తర్వాత మీరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కదా, మీకు అవార్డులు అవసరమా అని పెద్దవాళ్ళు కామెంట్ చేశారు. అయితే ప్రతి సంవత్సరం ఇట్లనే జరుగుతుంది, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతున్నారు అని కొన్ని మనసులో బాధపడి గ్రౌండ్కి వెళ్ళాను. అద్భుత రీతిలో మరి దేవుడు ఆయనతో పలికిచ్చాడేమో ఆ యేసు ప్రభు అని నేను అనుకుంటున్నాను. సార్ ఒకటే చెప్పాడు, నువ్వేం భయపడద్దు, నేను పెద్ద ఆయన అడిగి నీ పేరు రాసేసాను, అయితే లిస్టులో పేర్లు లేనంత మాత్రాన ఏం కాదు, నేను నీకు అవార్డు వస్తుంది, తీసుకుంటాను అన్నారు. కంట్లో నీళ్ళు వచ్చాయండి. ఎందుకంటే చిన్న టేబుల్లో ఇన్స్పెక్షన్ జరుగుతుంటే కూడా గత సోమవారం మా అమ్మగారు దాదాపు ఒక 3 నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. బాధపడుతూ మరి సోమవారం ఇన్స్పెక్షన్ ఉంది, ఎట్లా ప్రభువా, హాస్పిటల్లో ఎవరు ఉంటారు, అడ్మిట్ అయింది అని అనుకుంటూ ఉంటే ఎట్లా ఒకటి మా బంధువులను వాళ్ళ మీద అడుక్కొని, అయ్యా 2 గంటల వరకు నాకు కొద్దిగా ఉండండి, ఇన్స్పెక్షన్ అయిపోతేనే వచ్చేస్తాను అని వెళ్ళాను. ఇది గొప్ప కోసం కాదు, మంచి కోసం, నా సాక్ష్యం, నా టెస్టిమనీ చెప్తున్నా అని. సరే అధికారుల దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోవద్దని
అయితే ఇన్స్పెక్షన్ అయిపోయింది, వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ 6:30 గంటలకు డిశ్చార్జ్ అయ్యి గత సోమవారం వెళ్ళిపోయాం. అంటే ఉద్యోగం పట్ల కమిట్మెంట్ లేదనుకుంటారు. కమిట్మెంట్ ఉంది కాబట్టే మా తండ్రి నాకు ఎప్పుడైనా ఒక మాట చెప్పేవాడు బ్రతుకున్నప్పుడు. 1500 ఉద్యోగమని, 3000 ఉద్యోగమని, 10,000 ఉద్యోగమని, 15,000 ఉద్యోగమని ఎప్పుడు కూడా మానవద్దు. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం ఇది. ఆ ఉద్యోగం నువ్వు చివరి వరకు చెయ్యి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా. అసలు నాకున్న సమస్యలకు నేను ఉద్యోగమే చేయలేని పరిస్థితి. అయితే నా దేవుడైన యేసు ప్రభు దయ వల్ల అట్లనే ఓపికతో ఆర్థికం, అనారోగ్యం, కుటుంబ భారాన్ని మోసుకుంటూ పోషించుకుంటూ వెళ్ళాను. నేను ఎందుకు చెప్తున్నాను ఈ టెస్ట్ మనీ అంటే, ఇతరులు కూడా వాళ్ళు ఎవరైనా పర్లే, వాళ్ళు ఎవరైనా ఏ మతమైనా ఏదైనా కూడా వాళ్ళకు కూడా అందరూ ఒకటే. అందరినీ, అన్ని మతాలు మనం గౌరవించాలి. కాబట్టి వాళ్ళు కూడా ఇట్లాంటివి వింటే బలం పొందుతారు. అయితే హోప్స్ వదులుకున్నా. కన్ఫామ్గా మా డాక్టర్ గారు అడిగాను ఒకసారి. కొంతమంది పెద్దలకు ఫోన్ చేశాను, వాళ్ళు ఫోన్ ఎత్తలేదు. సరిగా నాకు రాదులే అని నా పని నేను చేసుకుంటూ 7:30 నుంచి చేసుకుంటూ వెళ్తున్నా. అయితే సడన్గా డాక్టర్ గారు పిలిచి, అయ్యా లిస్టులో పేరు లేదు, చూడండి ఎంత గొప్ప అద్భుతం, మెరాకల్, నీకు అవార్డు వచ్చింది, నీ పేరు రాశాను, నీ ఫోటో తెచ్చాను, ప్రైజ్ గాడ్. హోప్స్ లేవు, దేర్ ఈజ్ నో హోప్స్. ఇంకా నాకు రావు అని నేను డిసైడ్ అయినా. ఆ రాదు అని డిసైడ్ అయినప్పుడే ఆకాశం నుండి అద్భుతం జరిగిందేమో అనిపించింది. అది చిన్న అవార్డు అయినా, అది ఏ అవార్డు అయినా, ఏదైనా ప్రభుత్వంలో 20 ఏళ్ళు, ఆఫ్టర్ ఆల్ 1500, 3000 అంటే ఆలోచించండి. అందరూ మీరు చేసే అటెండర్ పనికి మీకు ఇదే ఎక్కువ అని కామెంట్ చేస్తారు. మీరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నీచంగా చూశాను, ఎంతోమంది బాధ పెట్టారు నన్ను. కానీ అన్నీ భరించుకుంటూ దేవుడిచ్చిన ఉద్యోగాన్ని వదులుకోకూడదని ఎంతో నమ్మకంతో, అది 4 గంటలు చేస్తావా, 3 గంటలు చేస్తావా, 5 గంటలు చేస్తాను కాదు, చేసే పనిని కరెక్ట్గా చేసి నా పనిలో, అందుకే పనిలో నమ్మకం కలిగిన వాడు రాజుల ఎదుట దేవుడు నిలబెడతాడు. కాబట్టి నా సాక్ష్యం ఇది. అందరికీ నా అలాగే జరుగుతానికి లేదు. నేను ఒక క్వశ్చన్ వేసే లోపల మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలామంది మీద నాకే రివర్స్ క్వశ్చన్ వేశారు. అయినా వాళ్ళకందరికీ సమాధానం చెప్పుకుంటూ గ్రౌండ్కి వెళ్ళాను. ఇప్పుడు కాబట్టి ఈ డిపార్ట్మెంట్లో, వెటర్నరీ డిపార్ట్మెంట్లో మా నాయన అటెండర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యి ఎంతో నమ్మకంగా పనిచేశాడు. అదేవిధంగా ఇప్పుడు మేము కూడా చేస్తున్నాం. నేను ఇదే డిపార్ట్మెంట్లో, మా భార్య ఇదే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. చాలామందికి అవార్డు అన్నప్పుడు నన్ను చూసి నవ్వేవాళ్ళు, ఈయనకేంది అవార్డు ఇచ్చేది అని. కానీ నన్ను గుర్తించిన మా జిల్లా జాయింట్ డైరెక్టర్ గారికి, అసిస్టెంట్ డైరెక్టర్ కల్లూరు మండలం గారికి, మా డాక్టర్ చిన్నటేగూరు గారికి, నన్ను ప్రోత్సహించిన కర్నూలు డాక్టర్ గారు చెన్నకేశవ సార్ గారికి, డిడి మేడం గారికి, వీళ్ళందరికీ మరొకసారి, మాలాంటి వాళ్ళకు కూడా అవార్డ్స్ సడన్గా ఇస్తారు, అన్ఎక్స్పెక్టెడ్గా కూడా దేవుడు వాళ్ళకి అధికారులకంతా నా మీద దయ ఉంచి ఇప్పించాడు. వాళ్ళు దయ ఉంచకపోతే ఇది నాకు రాదు. కానీ చాలా సంతోషం అనిపించింది. ఒక 3 నెలల నుంచి చాలా కుటుంబంలో అనారోగ్యం తాండవం ఆడుతూ ఉంటే కూడా నా పని నేను, చాలామంది ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో, నీకేమొస్తుంది అన్నారు. మొండిగా అట్లనే చేశాను. ఇప్పుడు 20 years కంప్లీట్ చేశాను. 20 ఏళ్ళు అయిపోయింది మా ఉద్యోగం.
జీతము ఎంత తక్కువ వస్తుందా అని కాదు, కానీ దేవుడు ఇచ్చిన ఉద్యోగాన్ని నమ్మకంగా చేయాలన్నది మాకు దేవుడు నేర్పించింది. కాబట్టి థ్యాంక్స్ గాడ్. ఈ చక్కటి అవార్డు ఇచ్చిన అధికారులందరికీ ప్రభు పేరట వాళ్ళందరికీ నా వందనాలు, నా శుభములు తెలియజేస్తూ ఈ అవార్డును మా తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నా. చనిపోయిన మా తండ్రి గారికి, బతికున్న మా తల్లి గారికి ఈ అవార్డును అంకితం చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. నాలాంటి అవార్డు రాదు అని హేళన చేసిన